హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నర్స్ అకాడమీ. ఈ వీడియోలో వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెంట్ మోడల్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా మనకి ఆర్ఆర్బి, గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ప్రీవియస్ ప్రాబ్లమ్స్. వీటిని మోడల్ వైజ్గా సపరేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నౌ కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ an amount doubles at fixed rate in 4 years, then in how many years will this amount become 16 times at the same rate of simple interest? అంటే ఇక్కడ మనకి అమౌంట్ అనేది డబుల్ అవుతుంది అంటే అమౌంట్ 2x అవుతుంది. అంటే అప్పుడు మనం ప్రిన్సిపల్ అమౌంట్ x ఇన్వెస్ట్ చేస్తే అమౌంట్ 2x అయిపోయింది. ఎన్ని ఇయర్స్లో? 4 ఇయర్స్లో. ఓకే, సో అంటే మనకి ఇంట్రెస్ట్ అనేది ఎక్స్ అవుతుంది. ఎన్ని ఇయర్స్లో? 4 ఇయర్స్లో అవుతుంది కదా. నెక్స్ట్ మన ఏం అడుగుతున్నాడు, ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ దిస్ అమౌంట్ బికమ్ 16 టైమ్స్ కావాలి. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎక్స్ అయితే 16 టైమ్స్ అమౌంట్ అంటే ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా మనకి ఎంత కావాలి? 15x కావాలి. అంటే మనకి ఎక్స్ టైమ్స్, ఓకే, ఎక్స్ కావడానికి మనకి 4 ఇయర్స్ పడితే 15x కావడానికి ఏమవుతుంది? 4 × 15. సో then 60 years. okay, within 60 years that amount becomes 16 times. okay, అలా చేయాల్సి వస్తుంది. నా దీన్నే మనము షార్ట్కట్లో కాకుండా యాక్చువల్ ప్రొసీజర్తో కూడా చేసుకోవచ్చు అండి. సో ఎలా చేయాలో ఒకసారి చూద్దాం అది కూడా. సో ఇప్పుడు మనకి ఏంటంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి. సో మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఎక్స్ ఇన్వెస్ట్ చేసాం, అమౌంట్ ఏమో 2x అయిపోయింది. అంటే మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చినట్టు? ఎక్స్. సో మనకు తెలుసు ఏంటి ఫార్ములా? I = PTR/100. సో x = x ఇంటూ టైం 4 ఇయర్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలియదండి, బై 100. సో 4x గెట్స్ క్యాన్సిల్, 4 1s 4 25. అంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 25%. సో ఇప్పుడు మనకి అమౌంట్ ఎంత కావాలి? సెకండ్ కేసులో 16x కావాలి. అంటే ఇంట్రెస్ట్ 15x కావాలండి. ఓకే, సో ఇప్పుడు రేషియో 25, టైం మనకు తెలియదు, మనం కనుక్కోవాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఏమో ఎక్సే అండి, ఓకేనా, బై 100. సో 25 1s 25 4s and this x gets cancelled, then t = 60 years. సో ఇలా మనకి యాక్చువల్ ప్రొసీజర్ చేసినా కానీ 60 ఇయర్స్ వస్తుంది. అలా షార్ట్కట్, ప్రీవియస్గా షార్ట్కట్ కూడా చూసాం. నౌ లెట్స్ సే సేమ్ మోడల్ క్వశ్చన్, వన్ మోర్ వన్. ఏ సమ్ బికమ్స్ 3 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 5 years. అంటే మనకి 3 times అవుతుందంట, అమౌంట్ అనేది 3 times అవుతుంది. అంటే ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఎక్స్ అనుకుంటే ఇంట్రెస్ట్ మనకి ఎంత వచ్చిందండి? 2x వచ్చింది, పెరిగింది. ఎన్ని ఇయర్స్లో? 5 ఇయర్స్లో. నెక్స్ట్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ దిస్ సమ్ బికమ్స్ 5 times. సో మనకి అమౌంట్ అనేది 5 times కావాలి. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ యాజ్ యూజువల్ ఎక్స్, అంటే అప్పుడు ఇంట్రెస్ట్ మనకి ఎంత కావాలండి? 4x కావాలి. 2x అవ్వడానికి 5 years పడితే 4x అవ్వడానికి ఎంత పడుతుందండి? ఇంటూ 2నే కదా. సో 10 years. సో వితిన్ 10 years దట్ అమౌంట్ బికమ్ 5 times. అలా చేస్తే సరిపోతుంది డైరెక్ట్గా. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, సో వాట్ విల్ బి ద ఇంట్రెస్ట్ ఆన్ 16,250 for 3 years if interest charge at 12% simple interest per annum. అంటే ఇక్కడ మనకి డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో I = ఏంటి? PTR/100. సో ఈక్వల్స్ టు, సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 16,250 ఇంటూ 3 years టైం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12/100. సో దీన్ని సింప్లిఫై చేసామనుకోండి, మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 5,840 అమౌంట్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏ సర్టెన్ సమ్ బికమ్స్ 3,400. అంటే మనకి అమౌంట్ ఎంత ఇచ్చాడు? 3,400 ఇచ్చాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% అండి. నెక్స్ట్ ఇన్ 3 years, టైం ఏమో 3 years. నెక్స్ట్ ఫైండ్ ద సమ్. ఇనీషియల్గా మనం ఎంత అయితే మనం ఇన్వెస్ట్ చేసామో అది అడుగుతున్నారు, అంటే ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కోవాలి. సో ఇప్పుడు మనకు తెలుసు కదా, ఏ ఈక్వల్స్ ఏంటి ఫార్ములా? P + PTR/100.
సో 3400 equals to p, if you take common, p of 1 plus t ఏమో 3 years, 3 into 12 by 100. సో మనకి ఎల్సిఎం తీసుకుంటే 3400 ఈక్వల్స్ టు p ఇంటూ 136 by 100. సో మనకి ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత వస్తుందంటే 2500 వస్తుందండి. ఓకే, సో ఇలా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ నౌ కమింగ్ టు ద ఫిఫ్త్ ప్రాబ్లం. ఎట్ 9.5% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 942. అంటే అగైన్ మనకి అమౌంట్ ఇచ్చాడండి. అమౌంట్ ఏమో 942. సో ఫైండ్ ద సమ్ ఇనిషియల్లీ. ఓకే, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 9.5 ఇన్ 6 years టైంలో, అంటే టైం ఈక్వల్స్ టు 6. సో మనకి ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కోవాలి. కాబట్టి మనకి తెలుసు కదా అమౌంట్ ఈక్వల్స్ ఏంటి ఫార్ములా? p ప్లస్ ptr బై 100. అప్పుడు మనకి 942 ఈక్వల్స్ టు p if we take common 1 plus tr by 100. 942 equals to p of 1 plus 6 into r 9.5 by 100. అంటే మనకి ఏమొచ్చేస్తుంది? 942 ఇంటూ 100 by 154 ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ అమౌంట్. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 611.69 అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది వచ్చేస్తుంటుంది. నెక్స్ట్ నా కమింగ్ టు ద సిక్స్త్ ప్రాబ్లం. ఏ సర్టెన్ సమ్ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 8 years ఆన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఫైండ్ ద రేట్ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఇక్కడ మనకి అమౌంట్ అనేది డబుల్ అయిందంట. అంటే మనకి అమౌంట్ అనేది 2x అయిపోతుంది. ప్రిన్సిపల్ అమౌంట్ మనం ఎక్స్ ఇన్వెస్ట్ చేశాక. సో ఎంత టైంలో? 8 yearsలో. టైం ఈక్వల్స్ టు 8. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్స్ కనుక్కోమంటున్నాం. మనకు తెలుసు కదా అండి, ఏ ఈక్వల్స్ టు పీ ప్లస్ పీటీఆర్ బై 100. అంటే ఇప్పుడు మనకి 2x ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ టైం మనకి 8 years కదా, 8 ఇంటూ ఆర్ బై 100. సో దెన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ 8 ఇంటూ ఆర్ బై 100. x gets cancelled, 8 ones 8, 12.5. సో దెన్ ఆర్ ఈక్వల్స్ టు 12.5 అవుతుంది పర్సంటేజ్. ఓకే, ఇలా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ నా కమింగ్ టు ద సెవెంత్ ప్రాబ్లం. ఇఫ్ అన్ అమౌంట్ బికమ్స్ 20,720 in 4 years and 24,080 in 6 years, find the amount and the రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. అంటే ఇక్కడ మనకి అమౌంట్ అండి, ఇది అమౌంట్ ఇచ్చాడు 4 yearsలో ఇంత అవుతుందంటే మనకు తెలుసు కదా అమౌంట్ ఈక్వల్స్ ఏంటి ఫార్ములా? పీ ప్లస్ పీటీఆర్ బై 100. అంటే ఇక్కడ 20,720 ఈక్వల్స్ టు పీ మనకు తెలియదు, పీ ప్లస్ 4 yearsలో కదా. నెక్స్ట్ అప్పుడు ఏమవుతుంది? 4 పిఆర్ బై 100. నెక్స్ట్ 6 yearsలో మనకి ఏమవుతుంది? 24,080 అంటే పీ ప్లస్ 6 పిఆర్ బై 100. సో రెండింటిని సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, మనకు ఏమొచ్చేస్తుంది? 3,600. ఓకే, సో మనకి ఇప్పుడు 3,360 ఈక్వల్స్ టు 2 పిఆర్ బై 100 వచ్చేస్తుంది. సో ఈ 2 పిఆర్ బై 100 వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 పిఆర్ బై 100ని 2 ఇంటూ 2 పిఆర్ బై 100 అని రాసామనుకోండి, ఈజీ అయిపోతుంది. ఓకే, సో అప్పుడు మనకి ఏమొచ్చేస్తుంది? ఇక్కడ సో దెన్ 2,720 ఈక్వల్స్ టు పీ ప్లస్ 2 ఇంటూ 3,360. సో ఫ్రమ్ దిస్ యూ విల్ గెట్ పీ ఈక్వల్స్ టు 14,000 అండి.
ఓకే. సో మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 14,000. కాకపోతే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఏం అడుగుతున్నాడు, మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా. సో ప్రిన్సిపల్ అమౌంట్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, వన్స్ అగైన్ 360 ఈక్వల్స్ టు 2 ఇంటూ ప్రిన్సిపల్ అమౌంట్ 14,000 కదా. సో 14,000 ఇంటూ R/100. సో ఇది సింప్లిఫై చేస్తే మనకి R ఈక్వల్స్ టు 12% వస్తుంది. సో ఇలా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ అమౌంట్ రెండు కనుక్కోవచ్చు. నెక్స్ట్, సో 8th one, the maturity values of amount in 5 and 6 years at 8% simple interest per annum are 1120 and 1184 respectively. Find the amount. అంటే ఇక్కడ చూడండి, ప్రీవియస్ క్వశ్చన్లో మనకి ద డిఫరెన్స్ బిట్వీన్ టైమ్ డ్యూరేషన్ 4 years 6 years అని ఇచ్చాడు కాబట్టి 2, కాబట్టి మనకి ఇక్కడ 2PR/100 వచ్చింది డిఫరెన్స్ అనేది. మనకి ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ఇయర్స్ ఎంత 1 కదా. సో 1 PR, డైరెక్ట్ PR/100 ఈక్వల్స్ టు, సో 1184 మైనస్ 1120 వస్తుందండి, అంటే 64 వచ్చేస్తుంది. కాకపోతే మనకి ఆల్రెడీ రేషియో ఇచ్చాడు, మనకి రేషియో అనేది 8/100 కదా. సో 8 ones 8 8s. సో దెన్ P ఈక్వల్స్ మనకి ఎంత అవుతుందండి 800. సో మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 800 అవుతుంది. సో ఇలా చేస్తే సరిపోతుంది, సింపుల్. నెక్స్ట్, నా కమింగ్ టు ద వన్ మోర్ ఇంపార్టెంట్ మోడల్, 9th one. An investment of 16,000 at 8% simple interest for 1 year and another investment at 18% simple interest for the same period yields a profit of 10% on the total investment. మనకు ఓవరాల్గా 10% వచ్చింది. సో ఇక్కడ మనకి సమ్ అమౌంట్ని 2 పార్ట్స్గా పెట్టాడు. ఫస్ట్దేమో 16,000 1 yearకి, సో ఎట్ 8% సింపుల్ ఇంట్రెస్ట్ బై 100 ప్లస్ సెకండ్ పార్ట్ ఏంటో మనకు తెలియదు. సో ఎక్స్ ఇంటూ, కాకపోతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 18 ఇంటూ 1/100 ఈక్వల్స్ టు, ఓవరాల్గా మనకి 10% వచ్చింది కదా అండి. అంటే టోటల్ అమౌంట్ ఎంత 16,000 ప్లస్ ఎక్స్ ఆఫ్ 10 ఇంటూ 1/100. సో మనకి ఇక్కడ ఈ డినామినేటర్లన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయండి. సో అప్పుడు మనకి 16,000 ఇంటూ 8 ప్లస్ 18x ఈక్వల్స్ టు, ఇఫ్ యూ మల్టిప్లై ఇన్ సైడ్ 16,000 ఇంటూ 10 ప్లస్ 10x. మనకు అప్పుడు ఏమొస్తుంది 8x ఈక్వల్స్ టు 16,000 ఇంటూ 2 వచ్చేస్తుంది. 2 ones 2 2000s. సో దెన్ x ఈక్వల్స్ టు ఎంత వస్తుందండి 4,000. అంటే ఫస్ట్ పార్ట్ ఏమో